నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాము. అక్కడ అల్లర్లు, సాక్షాత్తు ప్రధానే దేశం నుంచి పారిపోవటం, అవును, హిందువుల పైన దాడులు, నానా రకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు సార్ వీటన్నిటిని? మనం ఆల్రెడీ ఉగాది సమయంలోనే, ఉగాదికి ముందు కూడా ఈ క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు. క్రోధినామ సంవత్సరంతో కుజుడు కూడా అవ్వడం అధిపతి ఈ సంవత్సరానికి. కుజుడు ఏంటంటే సర్వసాధారణంగా గొడవలకు కారకుడు. ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయి అండ్ గొడవలు కూడా బీభత్సంగా జరుగుతాయని మనం ఆల్రెడీ ఎప్పుడో చెప్పుకున్నాం. ఇప్పుడు కాదు, పంచాంగ శ్రవణం అందరూ చెప్పారు. ఓకే, ఈ సంవత్సరానికంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అని. ఇంకా ఏం చూసారు, ఇంకా జరగనున్నాయి. ఎందుకంటే కుజుడు నీచ పొందబోతున్నాడు, నెక్స్ట్ నీచంలోకి వెళ్తాడు. నెక్స్ట్ ఎప్పుడు దాదాపుగా ఇంకొక 50-55 డేస్ తర్వాత వెళ్తాడు. ఒక 55 రోజుల తర్వాత, 60 రోజులు ఆల్మోస్ట్ అనుకోండి, అప్పుడు నీచంలోకి వెళ్తాడు. అప్పుడు శని మీద దృష్టి ఉంటుంది, కుజుడు దృష్టి. అది ఇంకా స్థితి తీసుకొస్తుంది. కాబట్టి ఏంటంటే వీలున్నంత మట్టుకు ఇప్పుడు రకరకాల దేశాల్లో యుద్ధాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ బీభత్సంగా జరుగుతుంటాయి. ఈ టైంలో ఉన్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి అంటే వీలున్నంత మట్టుకు ఇంట్లో మన్య సూక్త పారాయణం వింటుండాలి. ఒకటి, నవగ్రహాల్లో శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి. వీలైనంత మటుకు ఇది దేశవ్యాప్తంగానే కాదు, కుటుంబాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా పడకుండా చేస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఏంటంటే కమ్యూనికేషన్. మనం ఒకటి మంచిగా చెప్తే అది చెడుకు వెళ్తూ ఉంటుంది. మనం ఏదో ఒక మాట చెప్తే అది ఇంకో దానిలోకి వెళ్ళిపోయి, అంటే ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే మనకు కామన్గా హిందువులు ఇప్పుడు ఎట్లా అంటే సేమ్ తెగ వాళ్ళు కూడా కొట్టుకుని ఉంటారు, అపోజిషన్ అనే కాకుండా అట్లా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ముండైన ఆస్ట్రాలజీలో మైథుని జ్యోతిష్యము అంటారు. అందులో చెప్పబడినటువంటి మూల సూత్రం ఏమిటి అంటే కుజుడు శని గనక ఎప్పుడైనా వీక్షణలు కానీ కలిసి కానీ ఉన్నప్పుడు, కొన్ని ఇట్లాంటి సంవత్సరాలు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పబడింది వాటిల్లో. కాబట్టి అది ఖచ్చితంగా పాటించాలి. అందులో పర్టికులర్గా ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే నేను మీకు ఇందాక చెప్పినట్టు 2 months తర్వాత లక్కీ ఏంటంటే నీచంలోకి వెళ్ళి మళ్ళీ వక్రిస్తాడు. తర్వాత ఆ వక్రించడం కొంతవరకు ప్లస్ అవుతుంది అక్కడ నీచంలోకి వెళ్ళి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా, కామన్గా ప్రజలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు, ఇక్కడ ఏదైనా ఒక ఎక్కువ గుమ్మిగూడినటువంటి ప్రదేశాలకి వెళ్ళి అక్కడ ఎక్కువ సేపు ఉండడం చేయకూడదు. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే బాంబ్ బ్లాస్ట్లు కూడా జరుగుతుంటాయి. చెప్పాలంటే అగ్ని ప్రమాదాలు, బాంబ్ బ్లాస్ట్లు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మనకి గతంలో ఒకసారి జరిగింది చూసారా, మనకి కోటిలో కానివ్వండి, లుంబిని పార్క్లో కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా చాలా కేర్గా ఉండవలసిన సమయం ఇదంతా కూడా. వీలున్నంత మట్టుకు బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి విష్ణునామస్మరణం, అమ్మవారిని తలుచుకొని బయటికి వెళ్తే ఆ నామం రక్షిస్తుంది మనల్ని. అంటే అనవసరం, అంటే ఆ సమయానికి ఆ బుద్ధికి అక్కడ ఉండకుండా ఉండేలా చేస్తుంది. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన సమయం. నెక్స్ట్ ఉగాది వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే. అంటే ఈ ఇయర్ అంతా కూడా ఇలానే ఉంటుంది. క్రోధినామ సంవత్సరం కదా, అనవసరమైన కోపాలు, అనవసరమైన ద్వేషాలు, అనవసరమైన అల్లర్లు. ఎందుకు మొన్న కూడా ఒక క్లయింట్ వాసు చూపించుకోవడానికి వచ్చి, వాళ్ళు యూకేలో ఉంటారు. ఓకే, అక్కడ బస్సులు తగలెట్టాలు కూడా చేస్తున్నారంట ముస్లిమ్స్ అక్కడ. అంటే అక్కడ పెరిగిపోయింది, వాళ్ళ జనాభా పెరిగిపోయింది. ఏదో సమ్ గొడవలు వచ్చాయి. వాళ్ళు చెప్తున్నారు ఏమిటంటే అసలు ఇదంతా వీళ్ళంతా పెరిగిపోయారు, ఇదంతా రివర్స్ అవుతుంది పరిస్థితి అనేటువంటిది. సో అట్లా ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే కదా. అయితే నేను అనేది ఏంటంటే సమయం కాలం ఇలా ఉన్నప్పుడు చాలా కేర్గా ఉండవలసిన టైం అని గుర్తుపెట్టుకొని ప్రధానంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఇప్పుడు ఒక్కోసారి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, పిల్లల్ని ఎక్కడికో చదువుకు పంపిస్తారు. ఓకే, అలా పంపించినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా సరే పిల్లలకి చెప్పాలి, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి విష్ణువునైనా అమ్మవారినైనా తలుచుకొని బయటికి వెళ్ళు. కనీసం శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకోనైనా బయటికి వెళ్ళు. ఆ ఎనర్జీ మనల్ని రక్షిస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. బట్ వచ్చే ఉగాది వరకు కూడా కేర్గా ఉండడమే మంచిది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.